हरिः ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। व्यासं वसिष्ठनाप्तारं शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजं वन्दे सुखतातं तपोनिधिम् शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगज आनन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानाम् एकदन्तमुपास्महे। वक्रतुण्ड महाकाय कोटिसूर्यसमप्रभा निर्विघ्नं कुरु मे देवा सर्वकार्येषु सर्वदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी वेद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। ॐ भूर्भुवः स्वः ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। वासुदेवा। Forum for Truth Seekers, Satyanveshakula Brundam. Foundations of
esoteric philosophy, Nigodha Tattva Shastra Moolam. From the writings of H.P. Blavatsky, arranged with a foreword and notes by M.T.H. Hoskins. గ్రంథ పఠనము, అధ్యయనము, అవగాహన, ఆత్మదర్శనము కార్యక్రమం. 114వ పాఠము 26/12/2022 సోమవారము సాయంత్రం 4:30 గంటలు. నిగూఢ తత్వశాస్త్ర మూలము స్కైప్ గ్రూపులో సుదూర ప్రాంతాలలో ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఏకకాలంలో ఒకేసారి ఏమి చేస్తున్నాము? వింటున్నాము. ఏమి వింటున్నాము? శాస్త్ర సాంకేతిక రంగములలో ఎంతో వేగముగా పురోగమిస్తున్న ప్రస్తుత కాలములోనే మానవాళి అదే వేగముతో ఆధ్యాత్మిక రంగంలో కూడా పురోగమించుటకు వీలుగా ప్రపంచంలోని అన్ని జాతుల, మతముల పవిత్ర గ్రంథములలో పొడుపు కథల రూపంలో అర్థము అయి అవనట్లుగా ఉన్న సృష్టి రహస్యములను బహిర్గతం చేసి మానవాళికి అందించి వాటి అవగాహన ద్వారా ఆత్మదర్శనము పొందుట అను దివ్య ప్రణాళికను అమలు చేయుటకు పరమ గురువులచే ఎన్నుకొనబడిన మేడం హెలెనా పెట్రోనా బ్లవాట్స్కీ తన జీవిత కాలమంతా శ్రమించి తన మాతృభాష కాని ఇంగ్లీషు భాషలో తన ద్వారా అత్యద్భుతముగా మానవాళికి అందింపబడిన ఐసిస్ అన్వైల్డ్, ద సీక్రెట్ డాక్ట్రిన్, ద వాయిస్ ఆఫ్ ద సైలెన్స్, ద కీ టు థియోసఫీ గ్రంథములు అధ్యయనము చేసి వాటిలో ఇవ్వబడిన విషయములు పూర్తిగా అర్థము కాకపోవటచే అతి నిగూఢములైన సృష్టి రహస్యములు, వాటి మూలము, గ్రంథ హృదయమును చేరు పద్ధతులు తెలుసుకోవాలనే తీవ్ర ఇచ్చగల కొందరు సత్యాన్వేషకులు ఆమె చివరి సంవత్సరాలలో ఆమె వద్దకు చేరి ఆమెతో సంభాషించుచు ప్రశ్న సమాధానము సంవాద రూపంలో ఎన్నో నిగూఢములైన విషయములను మరింత లోతుగా తెలుసుకుని సత్యమును చేరుటకు ప్రయత్నించారు. ఆ ప్రసంగ విశేషాలు అన్నీ వ్రాయబడి తదుపరి ట్రాన్సాక్షన్స్ ఆఫ్ ద బ్లవాట్స్కీ లాడ్జ్ అనే గ్రంథముగా అందరికీ అందుబాటులోనికి వచ్చినది. తదుపరి వాటిని కలెక్టెడ్ రైటింగ్స్ ఆఫ్ బ్లవాట్స్కీ వాల్యూమ్ 10లో చేర్చడం జరిగినది. ఆ బృందంలోని ఒక సోదరుడు నేవీ కమాండర్ రాబర్ట్ బోవెన్ ఆమె వివరించుచుండగా తాను స్వయముగా వ్రాసుకున్న నోట్స్ను ఆమె దేహము విడచుటకు 3 వారముల ముందు ఆమెకు చూపించగా అతను చూపిస్తున్న శ్రద్ధకు మురిసిపోతూ చేసిన కృషిని మెచ్చుకున్నట్లుగా అదే సమయంలో ఆ నోట్స్కు తన అంగీకారమును తెలుపుతున్నట్లుగా తల ఊపుచూ ఒక చిరునవ్వు నవ్వాను. తదుపరి కాలంలో మరుగున పడిపోయిన ఆ నోట్స్ను 40 సంవత్సరముల తదుపరి వారి కుమారుడు కెప్టెన్ పిజిబి బోవెన్ వెలుగులోనికి తీసుకువచ్చి దివ్య జ్ఞాన అధ్యయన పరులకు, భవిష్యత్తు తరాలకు ఎంతో మేలు చేశారు. ప్రథమముగా 1932 సంవత్సరంలో థియోసఫీ ఇన్ ఐర్లాండ్ మ్యాగజైన్ లో ప్రచురింపబడినది. ఆ తదుపరి మేడం బ్లవాట్స్కీ ఆన్ హౌ టు స్టడీ థియోసఫీ అనే పేరుతో చిన్న బుక్లెట్ రూపంలో అందరికీ అందుబాటులోనికి వచ్చినది. అపార జ్ఞాన సంపదతో అలరారుతున్న గ్రంథ సముదాయంలో అందించబడిన విషయముల మొత్తమునకు అసలు మూలము ఏమిటి అనే విషయము ఆకళింపు చేసుకొనుటకు ఆ గ్రంథములలోనే అక్కడక్కడ నెంబర్డ్ స్టేట్మెంట్స్ అండ్ ప్రిన్సిపల్స్ ఉదహరింపబడినవని, వాటి ద్వారా మూలము వద్దకు చేరుకోవచ్చునని మేడం బ్లవాట్స్కీ తెలిపినారు. ఈ ఒక్క విషయమే మర్చిపోతూ ఉంటాం. అందుకే మనం మరలా చదువుతూ ఉండడం ఎందుకంటే మర్చిపోకుండా ఉండటం కోసం. ఇది తాళం చెవి మర్చిపోతే తాళం వేసి ఉన్న గదిలోకి మనం వెళ్ళలేము. ఈ తాళం వేసి ఉన్నటువంటి సృష్టిలోకి మనము వెళ్ళలేము.
సృష్టిగా మారలేము. తాళం చెవి కావాలి. తాళం చెవి కావాలంటే ఆ గ్రంథంలోనే అక్కడక్కడ నంబర్డ్ స్టేట్మెంట్స్ అండ్ ప్రిన్సిపల్స్ ఉదహరించబడినవని, వాటి ద్వారా మూలము వద్దకు చేరుకోవచ్చునని కి తెలిపినారు. అలాగే సృష్టిలోకి మనం ప్రవేశించాలి. సృష్టిగా మారాలి. ఎట్లాగా? తాళం చెవి సృష్టిలోనే ఉన్నాయి. సృష్టిలోనే అక్కడక్కడ మనకు అందుబాటులోనే ఉన్నాయి. వాటిని గమనించి, అర్థం చేసుకొని, అవగాహన చేసుకుంటే వెంటనే సృష్టిగా మనం మొత్తం సృష్టి అంతా కూడా పరివ్యాప్తమైపోతాం. అంటే ఎక్కడైనా కానీ ఇదే తాళం చెవి. మన జీవితానికైనా, మన కుటుంబానికైనా, మన ఉద్యోగం ఎక్కడ చేస్తున్నామో, వ్యాపారం ఎక్కడ చేస్తున్నామో, మన వృత్తులు వాటిల్లోనైనా, ఎక్కడైనా గాని వాటికి సంబంధించిన విషయాలు ఎక్కడుంటాయి? అక్కడే ఉంటాయి. మనం ఎక్కడ ఉన్నామో అక్కడే ఉంటాయి. ఇది మనం బాగా గమనించుకోవాల్సింది. దాన్నే ఆమె చెప్పింది మేడం బ్లావర్స్‌కి. దానికి అనుగుణముగానే ఇంగ్లాండ్‌కు చెందిన ఈఎంటీహెచ్ హాస్కిన్స్ అనునామె ఆ నంబర్డ్ స్టేట్మెంట్స్ అండ్ ప్రిన్సిపల్స్‌ను ప్రధానముగా ద సీక్రెట్ డాక్ట్రైన్ నుండి 7 ముఖ్యాంశములను, ఐసిస్ అన్‌వెయిల్డ్ నుండి 10 సంక్షిప్తాంశములను సేకరించి, ప్రతిదానికి తాను స్వయముగా వ్రాసుకున్న వ్యాఖ్యను జత చేస్తూ ఫౌండేషన్స్ ఆఫ్ ఎసోటరిక్ ఫిలాసఫీ ఫ్రమ్ ద రైటింగ్స్ ఆఫ్ హెచ్పి బ్లవాట్స్కీ అను పేరుతో గ్రంథముగా కూర్పు చేయడం జరిగినది. వాటితో పాటు కమాండర్ రాబర్ట్ బోవెన్ వ్రాసి బ్లవాట్స్కీ ఆమోదము పొందిన నోట్స్ ను అనుబంధము ఏ గా గ్రంథము చివర చేర్చడం జరిగినది. చివరగా గ్లాసరీ పారిభాషిక పదకోశము అనుబంధము బిగా చేర్చబడినది. ఈ విధముగా దివ్య జ్ఞానమును అధ్యయనము చేయు పద్ధతులు వాటి ద్వారా మూలమునకు చేరి, అనగా సత్యమును చేరి, తమ సత్య స్వరూపమునందు మేల్కాంచుటకు కావలసిన ప్రేమ పూర్వక సూచనలను తెలుపుతున్న గ్రంథరాజమును పఠిస్తూ అధ్యయనము చేయుచుండగా, అత్యంత శ్రద్ధాసక్తులతో మేడం హెలెనా పడ్రోనా బ్లవాట్స్కీ చెప్పుచుండగా, ఆమె చుట్టూ చేరిన సత్యాన్వేషకుల బృందము వలె చెవియొగ్గి వినుచున్న, అనగా ఒళ్ళంతా చెవులు చేసుకుని వినుచున్న ప్రియ సత్యాన్వేషక సోదర శ్రోతలకు నమస్కారం. అంటే ఏ గ్రంథాన్ని అయితే మనం అధ్యయనం చేస్తున్నామో ఆ గ్రంథకర్త చెప్తుంటే మనం వింటున్నాం. అలాగే ప్రకృతి ఈ సృష్టి ప్రకృతి రహస్యాలు ఎవరితో మాట్లాడాలి? ప్రకృతితోనే మాట్లాడాలి. ఆ ప్రకృతి మాతతో మాట్లాడుతుంటే ఆమె మనకు సృష్టి రహస్యాలన్నిటిని మనకు వెల్లడి చేస్తూ ఉంటుంది, దర్శింపజేస్తూ ఉంటుంది. మనం ఆలోచన ధోరణలు, సిద్ధాంతాలు, ఇటువంటి వాటి గురించి కానీ 3 రకాలుగా ఉంది మనకి. ఒకటి భౌతిక విషయాల వరకే. భౌతిక సుఖాలకి సంబంధించి మనం ఏదన్నా చేసినా కానీ భౌతిక విషయాలకి సంబంధించి సుఖంగా ఉండడానికి ఎట్లాగా అన్నది ఒకటి. రెండోది ఆధ్యాత్మిక పరంగా. మనకి ఇప్పుడు ఈ ఐసిస్ అన్‌వేల్డ్‌లో ఇచ్చిన విషయం ఏంటంటే, 2 రకాల వాళ్ళు ప్రముఖంగా కనిపిస్తున్నారు ముందుగా మనకి. ఒకటి ఏంటి? మతము, శాస్త్రము. వీళ్ళు ఒక పద్ధతిలో ప్రజలకి
ఉపయోగపడటం గాని, ప్రజల గురించి ఆలోచించడం గాని ఒక పద్ధతి ఉన్నది. అలా కాకుండా ఈ సనాతన ధర్మం ఏదైతే ఉందో, ఇది ఒక పద్ధతిలో ఈ మానవాళిని గైడ్ చేస్తూ ఉన్నది. మానవాళి యొక్క అంతిమ లక్ష్యాన్ని చేరడానికి ఇది గైడ్ చేస్తూ ఉన్నది. ఇక్కడ మతము దగ్గర కొంత ఉంది గాని, అది వ్యక్తిగతంగా అయిపోయింది. ఒక సనాతన ధర్మము విశ్వ కళ్యాణము. అంటే మొత్తాన్ని ఆవరించి ఉన్నటువంటిది ఆత్మ ఏదైతే ఉందో పరమాత్మ తత్వము. ఆ విధంగా మనం గూడా ఈ మొత్తాన్ని ఆవరించి ఉండాలి. పరమాత్మ తత్వంతో తాదాత్మ్యం చెందాలి మనము అన్నది సనాతన ధర్మము మనకు బోధించేది. దానికి అనుగుణంగానే మన జీవన విధానం ఎలాగ ఉండాలో అదంతా బోధిస్తూ ఉన్నది ఈ సనాతన ధర్మం. మతం దగ్గరకొచ్చేటప్పటికల్లా వ్యక్తిగతంగా మనం ఈ భౌతికంగా కష్టాల నుంచి బయటపడటం ఎట్లాగా అనేది ఒకటి. అలాగే వ్యక్తిగతంగా ముక్తి పొందడం ఎట్లాగా అనేది ఒకటి. ఆ పద్ధతులు గురించి చెప్తూ ఉంటుంది వ్యక్తిగతంగా. ఈ విశ్వ కళ్యాణము అన్నది కొంచెం తక్కువగా, వ్యక్తిగతముగా అన్నది కొద్దిగా ఎక్కువగా ఉన్నట్టుగా ఉంటుంది. ఇక ఇటు శాస్త్ర సాంకేతిక రంగాలకొస్తే పూర్తిగా భౌతిక స్థాయికి తీసుకొచ్చేసి మానవుడు. ఇక్కడ ఎంత ఆనందాన్ని అనుభవించాలో అంత ఆనందం మనం అనుభవిద్దాము. ఈ సృష్టి రహస్యాల్ని మనం వాడుకుంటూ, ఉపయోగించుకుంటూ, సృష్టి రహస్యాల్ని కనుగొంటూ, మనకు దుర్భేద్యంగా ఉన్నటువంటి ఆ సృష్టి రహస్యాల్ని పరిశోధించి, కనుక్కొని, వాటిని ఉపయోగించుకుంటూ మనం ఇక్కడ పూర్తి ఆనందాన్ని అనుభవిద్దాం అన్న విధంగా ఈ శాస్త్ర సాంకేతిక రంగాలు మానవాళిని అలా పురుకొల్పుతూ ఉన్నదది. అందుకే మనకి ఈ శాస్త్ర సాంకేతిక రంగాలు అభివృద్ధి చెందిన తర్వాతే మనకి ఎన్నో రకాలైనటువంటి వస్తువులొచ్చినాయి. దానివల్ల ఏమైంది? వ్యాపార ధోరణి పెరిగింది. వ్యాపార ధోరణి అనేటప్పటికల్లా స్వార్థపరత్వం. ఇట్లా ఈ విధంగా ఉంది. ప్లేటో ఏంటి ప్రాచీన తత్వవేత్తలు, అలాగే సనాతన ధర్మము, భారతీయ సనాతన ధర్మము, వేద జ్ఞానము ఇవన్నీ ఏం చేస్తున్నాయంటే మొత్తానికి సంబంధించిందిగా చెప్తూ వస్తున్నారు వాళ్ళు. అందరము అందరి కోసం. సమస్త సృష్టి ఒకడి యొక్క వ్యక్త రూపము, ఏకము యొక్క అనేకత్వము అని మనకి చెప్తూ వస్తున్నారు. ఇది ప్లేటో అక్కడ బోధించింది. విశ్వ కళ్యాణమే అని ప్లేటో నమ్మాను. ఈ సృష్టికి పరమార్థము, చరమార్థము, పరిపూర్ణమైన విశ్వ కళ్యాణమే అని ప్లేటో నమ్మాను. మొన్న క్రితం బుధవారం నాడు అంతవరకు చెప్తున్నాం. ఇప్పుడు ప్రపంచంలో ఎటువంటి ఆలోచన ధోరణులు ఉన్నాయి, మనం ఎటుకేసి వెళ్ళాలి, అట్లాగా ఆ విభాగం మన దగ్గర లేదనుకోండి, మనం ఏంటంటే మామూలుగా మనకు ఎదురుగా ఉన్నదేంటి, ఈ శాస్త్ర సాంకేతిక రంగాలకి సంబంధించింది ఎక్కువగా ఉంటుంది. ఒక పక్కన మతం ఏదో కొద్దిగా ఉంటుంది. నేను శాస్త్ర సాంకేతిక రంగాలు అభివృద్ధి చెందే కొలది మతం యొక్క పట్టు తగ్గుతూ ఉంది నెమ్మదిగా. మతాన్ని గురించిన విషయము కొంచెం నెమ్మదించింది అది. పూర్తిగా ఇది ఆక్రమించేస్తుంది మన యొక్క జీవితంలో. ఎక్కువ భాగాన్ని ఆక్రమించేస్తుంది. ఇప్పుడు ప్రస్తుతము చూస్తే ఇప్పటికిప్పుడు ఫోన్. మన రోజు మొత్తంలో ఎంతసేపు మనం ఫోన్‌ని చూస్తూ ఉన్నాం. చూడండి మరి. అంతకుముందు మరి ఫోన్ లేనప్పుడు మనం చుట్టూ ఉన్న వాళ్ళతో మాట్లాడుతూ ఉండేవాళ్ళం. మన భావాల్ని మన భావాలు వాళ్ళకి వెలిబుచ్చటం, వాళ్ళ భావాలు వాళ్ళు మనకి చెప్తుంటే మనం వినడం. ఇట్లా ఒకళ్ళకొకళ్ళం ఆత్మీయంగా మాట్లాడుకోవటం, సంభాషించటం ఉండేది. ఇప్పుడు ఆ ప్లేస్‌ని ఏం చేసింది ఫోన్. ఈ ఫోన్‌లో ఉన్నటువంటి మెసేజెస్‌లు ఇట్లాగా వచ్చేసింది. ఆ ఫోన్‌నే మనం వాడుకుంటున్నాము. కానీ ఈ విధంగా ఏంటిది
మన యొక్క అంతిమ లక్ష్యం చేరటానికి కావాల్సింది ఏదైతే ఉందో, దానికి దూరం అయ్యేటట్టుగా పూర్తిగా భౌతిక స్థాయికి వచ్చేటట్టుగా మనకి ఉన్నటువంటి వస్తువులన్నీ గూడా మనకి సుఖంగా ఉండేటట్టుగా, ఆనందం పొందేటట్టుగా ఈ భౌతిక విషయాలతో, ఈ భౌతిక లోకంలో ఆ మేరకే మనం అభివృద్ధి చెందుతూ వస్తున్నాం. మిగతా విషయాలన్నీ పక్కకు వెళ్ళిపోతూ ఉన్నాయి. భావములు మానవుని హేతు శక్తిని సంయమించుటకు స్వచ్ఛ భావన నుండి పుట్టును. అది దైవీయగు ఆది దైవీయగు హేతువునకు ప్రత్యేకులు అని అతడు బోధించాడు. రూపములే సంఖ్యలని అతడెన్నడూను బోధింపలేదు. దైవము వస్తువులకు రూపకల్పన చేసెను. అవి రూపము, సంఖ్య అను వాని వలన ఉద్భవించినట్లుగా దైవము కల్పించును అని మాత్రమే అతడు ఉపదేశించాను. ప్రకృతిలోని ఉత్తమ ధర్మములన్నీయు పరిమాణత్వ సిద్ధి నందునని నవీన శాస్త్రము గుర్తించింది. ఇదంతా ఏంటనమాట, ఉపోద్ఘాతంలోని ఐష్ సన్వేల్డ్ గ్రంథం యొక్క ఉపోద్ఘాతం 1877లో మొదటిసారిగా ప్రచురింపబడిన రోజునే ఎన్ని ప్రచురించారో అన్ని కాపీలు అమ్ముడైపోయినటువంటి గ్రంథం ఇది. ఒక్క రోజులోనే. అటువంటి గ్రంథానికి ఉపోద్ఘాతంగా రాసినటువంటి విషయం ఏదైతే ఉందో అది తెలుగులో మనం చదువుతున్నాం. విక్రాల కృష్ణమాచార్య దాన్ని అనువాదం చేశారు తెలుగులోకి. దాన్ని మనం ఇప్పుడు చదువుకుంటూ ఉన్నాం. ప్రకృతిలోని ఉత్తమ ధర్మములన్నీ పరిమాణత్వ సిద్ధినందునని నవీన శాస్త్రము గుర్తించినది. ఇది ఏ పైథాగరస్ సిద్ధాంతమునకు సుస్పష్టమైన భాష్యము అనవచ్చును. బ్రహ్మాండమునందు నిండి ఉన్న సమన్వయ శక్తి నుండి వ్యక్తమైన సత్యములకు నిరూపణములే అంకెలు. అంకెలు ఎటువంటి రహస్యాలను మనకు అందజేస్తుంది, సృష్టికి సంబంధించినటువంటి రహస్యాలు. రసాయన శాస్త్రమున గల అణువుల ప్రవర్తనము వానినే రుజువు చేయుచున్నది. ఈ పైథాగరస్ సిద్ధాంతమును వ్యాఖ్యానించు ఆర్చర్ బట్లర్ అను తత్వవేత్త ఇట్లు వివరించాను. ఈ విశ్వమంతయు తనలోని అంతర్భాగములతో కూడి వ్యక్తమగుచున్నప్పుడు సజీవమైన అంకగణితం వ్యక్త సృష్టిగా రావాలి అంటే అంకెలతోనే. ఇప్పుడు ఎన్ని లోకాలు? 7 లోకాలు అనుకుంటున్నాం. అది అంకెలకి సంబంధించింది. ఈ అణువులు ఒక్కొక్క లోకంలో ఎన్నేసి అణువులు ఉండాలి. ఆ అణువుల యొక్క సమూహం, ఒక్కొక్క అణువు ఎన్ని అణువులతో కూడి ఉన్నది. 7 49 7 స్క్వేరుగా. ఇంకా దిగువ లోకానికి వచ్చినప్పుడు 49 స్క్వేరుగా. ఇట్లా 49 స్క్వేరు, 49 టు ది పవర్ ఆఫ్ 3, 49 టు ది పవర్ ఆఫ్ 4. ఒక్కొక్క లోకం దిగే కొంది. మన కామలోకానికి వచ్చినప్పటికల్లా 49 టు ది పవర్ ఆఫ్ 6. ఇట్లాగా అన్ని మొత్తం కలిపి ఒక అణువుగా మనం లెక్కలోకి వస్తున్నాం. ఇట్లా అంకెలతో కూడుకుని ఉన్నది సమస్తము. సజీవమైన అంకగణితం స్థిరపడినప్పుడు గమనింపబడినది ఆకార రేఖాశాస్త్రం. సృష్టి వ్యక్తం కాబోతున్నది అంకెలకి సంబంధించిన అంకగణితం. చక్కగా వ్యక్తమైంది అంటే ఆటోమేటిక్ గా ఆకారం వచ్చేసింది. ప్రతి దానికి ఏదో ఒక రకమైనటువంటి ఆకారం లేకుండా ఏ వస్తువు మనకి ఏ అణువు కూడా మనకి దృగ్గోచరం కాదు. మనకు ఏదైనా దృగ్గోచరం అయింది అంటే ఆకారముతో ఉన్నది, రూపముతో ఉన్నది, ఆకారం వచ్చేసింది. ఆకార రేఖాశాస్త్రం అంటే జియోమెట్రీ, రేఖాగణిత శాస్త్రం. భిన్నత్వమునందు ఏకత్వము నుండి పరిణమించుచున్న భిన్నత్వము అను 2 అంశముల సమన్వయమే పైథాగరస్ సిద్ధాంతములకు అన్నింటికీ తాళముచ్చను. మొత్తంలో ఒకటి ఉన్నప్పుడే ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అనేది. ఒకటే అనేకత్వం అవుతుంది. అనేకత్వమే ఏకత్వంలోకి
రూపాంతరం చెందుతుంటుంది. ఏకత్వమే అనేకత్వంలోకి రూపాంతరం చెందుతూ ఉంటుంది. మొత్తం ఆయన యొక్క సిద్ధాంతాల యొక్క మొత్తం తాళంచెవి ఇది. అంటే మనం ఈ అనేకత్వంలో నుంచి జాగ్రత్తగా గమనిస్తే ఏకత్వానికెళ్తాం. ఏకత్వం నుంచి జాగ్రత్తగా గమనిస్తే అనేకత్వంలోకొస్తాం. ఒకటి ఇంకో దానికి దారి తీస్తుంది. నీటిని గురించి చూస్తూ ఉంటే అప్పుడేమవుతుంది మనకి, అది మంచుగడ్డగా ఎలా కట్టుకుందో తెలుస్తుంది. మంచుగడ్డని జాగ్రత్తగా పరిశీలిస్తుంటే అది నీరుగా ఎలాగా మారుతుందో తెలుస్తుంది. ఒకటి ఇంకో దాని యొక్క రూపాంతరం. 2 లేవిక్కడ. ఉన్నది ఒకటే. రూపాంతరం చెందుతూ ఉంది. స్థితి భేదం చెందుతూ ఉన్నది. అవి ఒకదాన్ని గమనిస్తుంటే రెండోది మనకి తెలుస్తూ ఉంటుంది. ఎందుకంటే ఉన్నది అదే గాబట్టి. ఏకత్వాన్ని చూస్తున్నామా? అది అనేకత్వానికి ఎలాగా పరిణమించిందో అర్థమవుతుంది. అనేకత్వాన్ని చూస్తూ ఉన్నామా? అది ఏకత్వానికి ఎలాగా వెళుతుందో తెలుస్తూ ఉంది. అది ఏకత్వంలోకి ఎలాగా మరలా రూపాంతరం చెందుతూ ఉంది. అదే ఏకత్వం నుంచి ఎలాగా వచ్చింది. అనేకత్వం నుంచి మరలా ఏకత్వంలోకి ఎలాగా రూపాంతరం చెందుతూ ఉన్నది. ఇది. అంటే ఈ రెండిటి మధ్యనే ఉన్నది ఒకటే, ఇంకొకటిగా మారుతున్నది. నీరే మంచుగడ్డగా మారుతున్నది. అది తాళం చెవి. ఈ సృష్టి మొత్తం ఎక్కడి నుంచి వచ్చింది? ఒకటిగా ఉన్నటువంటి ఆ పరమాత్మ తత్వమే సృష్టిగా మారింది. ఈ సమస్త సృష్టిలో ఏముంది? పరమాత్మ తత్వంతోనే నిండి ఉన్నది ఇదంతా. సమస్తము. ఇక్కడ జరుగుతున్నాయి మంచి చెడ్డలు, పాప పుణ్యాలు ఇవన్నీ వీటిని గురించి మనం కాకుండా అసలు ముందు దీంట్లో ఏముంది? ఇట్లాగో చూసుకుంటా వెళ్ళామంటే ఇయి ఎగిరిపోతాయి ఇక మనకి. ఈ మంచి చెడ్డలుండవు, ఈ పాప పుణ్యాలుండవు. ఇంకా ఇవన్నీ గూడా మొత్తం కరిగిపోతాయి దాంట్లో. ఇది పూర్తిగా హిందువుల బ్రాహ్మణోపదేశ సిద్ధాంతం. భారతీయ సనాతన ధర్మం ఏదైతే బోధిస్తూ ఉన్నదో, సనాతన ధర్మం. ఈ దిగువ ఉదాహరణ వలన అది స్పష్టమగును. ప్రళయాంతమందు స్వయంభువైన పరమాత్మ తనకు తనే ఉన్నవాడు. తన ఏదైనా గాని ఉన్నది అంటే ఒకదాని నుంచి ప్రభవిస్తున్నదని, ఒకదాని నుంచి పుడుతున్నదని. దేన్ని తీసుకున్నా మనం అంతకు ముందున్న దాని నుంచి అది దీంట్లోకి వచ్చింది అని, ఇప్పుడున్న స్థితిలోకి వచ్చింది అని. ఒక పరమాత్మ తత్వం ఏదైతే ఉందో అది తనకు తనే. తను ఇంకో దాంట్లో నుంచి రావటం లేదు. అటువంటి తత్వము ఒకటి ఉన్నది. అప్పుడు ప్రళయాంతమందు ఏమవుతుంది? ప్రళయం సంభవించినప్పుడు స్వయంభువైన పరమాత్మ తన నుండియే సర్వభూతములను వ్యక్తము చేయు. అంటే ప్రళయం అయిపోయిన తర్వాత చీకటి అయిపోయింది, రాత్రి అయిపోయింది. రాత్రి అయిపోయిన తర్వాత ఏమొచ్చింది? పగలొచ్చేసింది. రాత్రి మొత్తాన్ని కరిగిపోయినటువంటి లెక్కగా ఉదాహరణగా మొత్తం కరిగిపోయిన స్థితి రాత్రి. నిద్ర మొత్తం కరిగిపోయిన స్థితి. దాని తరువాత మెలకువ స్థితి వచ్చింది. పగలు వచ్చింది. అప్పుడేమైంది? స్వయంభువైన పరమాత్మ తన నుండియే సర్వభూతములను వ్యక్తం చేయును. మనుస్మృతిలో ఉన్న విషయం అన్నమాట ఇది. భారతీయ సనాతన ధర్మానికి సంబంధించినటువంటి మనుస్మృతిలో. పరమాత్మ తన నుండియే సర్వభూతములను వ్యక్తం చేయు. ఈ వాక్యమే కదా మరి మనకి బైబిల్‌లో ఉంది. పాత నిబంధన గ్రంథము జెనసిస్ మొదటి అధ్యాయంలో మొదటి వాక్యం ఏంటి? ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించాడు. ప్రళయం తర్వాత అన్నట్టుగా. ఎక్కడ సృజించాడు? తన యందే కదా.
అట్లాగే ఇక్కడ కూడా తన నుండియే సర్వభూతములను వ్యక్తం చేయను. అతని నుండియే, అతని వలననే సర్వతత్వములు, అంశములు, జీవులు భూత భవిష్యత్ వర్తమానములలో వ్యక్తమవుతున్నవి. మనుస్మృతిలో ఉన్న విషయం ఇది. దీన్నే మనకి పైథాగరస్, ప్లేటో ఈ విషయాలనే వాళ్ళ దానికి తగ్గట్టుగా అక్కడ ఈ అంకెల ద్వారా, రేఖాగణితము ద్వారా, ఇట్లా ఈ శాస్త్రాల ద్వారా వాళ్ళు దీన్ని సంకేతాలుగా వివరిస్తూ వస్తున్నారు వాళ్ళు అక్కడ. పైథాగరస్ బోధించిన దశాంగుళ తత్వము ఈ అంశమును చిత్రముగా వివరించును. ఒక చిత్రముగా అంటే ఒక త్రిభుజము అంటే సమకోణ త్రిభుజము ఎటు చూసినా 60 డిగ్రీలు ఉంటుంది. 3 60లు 180 కదా. త్రిభుజానికి 3 అంటే 3 60లు 180 డిగ్రీలు. ఎటు చూసినా గానీ 60 డిగ్రీలు ఉండేటట్టుగా ఒక త్రిభుజం ఉంది. ఆ త్రిభుజము 1 + 2 + 3 + 4 అంటే 2 1 + 2 అంటే 3 + 3 అంటే 6 + 4 అంటే 10 అని అతను ఉపదేశించింది. ఇట్లా 1, 2, 3, 4 ఈ 4 అంకెలతోనే సృష్టి మొత్తాన్ని పరమాత్మ తత్వంతో సహా మొత్తాన్ని వివరించేశాడు దాంట్లో. ఒక ట్రయాంగిల్ గా తీసుకొచ్చి అంటే చుక్కలుగా అన్నమాట. ఈ 4 చుక్కలు ఎట్లాగ పెట్టాడు చుక్కలు? త్రిభుజం యొక్క శీర్షము ఒక చుక్క 1, దానికి కొంచెం దిగువన 2 భుజాలకి సంబంధించి ఎడమవైపు భుజానికి ఒక చుక్క, కుడివైపు భుజానికి ఒక చుక్క, 2 చుక్కలు వచ్చినాయి అక్కడ. ఇంకా కొంచెం దిగువన ఈ త్రిభుజం మొత్తానికి కేంద్రం దగ్గర ఏమవుతుంది? కేంద్రము 1 చుక్క, ఈ భుజం దగ్గర 1 చుక్క, ఎడమ కుడి భుజం దగ్గర 1 చుక్క, 3 చుక్కలు వచ్చినాయి అక్కడ. 1, 2, 3. ఇప్పుడు కింద భూమి ఉంది కదా, కింద ఉన్నటువంటి రేఖ త్రిభుజానికి దిగువన ఉన్న రేఖ, ఆ రేఖ మీద 4 చుక్కలు. ఇప్పుడు ఈ మొత్తాన్ని కలిపితే 10 వచ్చిందన్నమాట. ఇప్పుడు ఒక్కొక్క దానికి వివరణ చూడండి. 1 దైవము, 2 ద్రవము, 3 ఆది తత్వమును ప్రకృతిని అనుసంధానము చేసి ఆ 2 లక్షణములను తనలో నిముడ్చుకున్న ఈ సృష్టి. 4 రూపము లేక అస్తిత్వం అంటే అంతకు ముందున్న దానికి ఇంకొకటి కలుపుతూ రావటం అన్నమాట. 1 అంటే దైవం, 2 అంటే ద్రవము అంటే దైవము ద్రవము అన్నట్టుగా మనం 2 కావాలి కదా. 2 ఆ దైవమే ద్రవముగా మారింది. 3 ఆది తత్వమును ప్రకృతిని అనుసంధానము చేసి ఆ 2 లక్షణములను తనలో నిముడ్చుకొనిన ఈ సృష్టి. అంటే పురుషుడు ప్రకృతి ఆ 2 లక్షణములను తనలో నిముడ్చుకొనిన ఈ సృష్టి. మొత్తం 3 వచ్చినాయి. 4 అంటే రూపము లేక అస్తిత్వము అంటే దానికి ఒక రూపం కూడా రావటం, ఆకారం రావటం చివరగా. వీని సంకలనమగునది ఈ సమస్త తత్వముతో కూడిన బ్రహ్మాండం. మొత్తాన్ని కలిపితే సంకలనం కూడిక. మొత్తం కూడితే ఏమైంది? ఎన్ని చుక్కలు ఉన్నాయి మనకి? చుక్కలన్నీ కలిపితే 10 వచ్చింది. ఈ 10 అనేది ఏంటన్నమాట? ఈ సమస్త తత్వముతో కూడిన బ్రహ్మాండం. ఈ విశ్వమంతయు సహస్రాంశముల సమన్వయం. 10 ఉంటుందన్నమాట. మనకి సహస్ర శీర్ష పురుష పురుష సూక్తము ఈ సృష్టి యొక్క ఆవిర్భావాన్ని పురుష సూక్తం చెప్తుంది స్పష్టంగా, చక్కగా. ఎట్లాగా ఉంది? ఈ పురుషుడు సహస్ర శీర్ష, సహస్ర 1000 ఎలాగ వస్తుంది మనకి? 10 × 10 × 10
10 పదులు 100, 100 పదులు 1000. అంటే 10 తత్వాలతో ఉన్నది. ఆ 10 ఏంటనమాట? ఇగో ఇవి. 10 అంటే ఏమేంటొచ్చినాయి మనకి? ఈ పైథాగరస్ బోధించిన దశాంగుళ తత్వం. అట్లా 3 లోకాలుగా 3 స్థాయిలలో. 3 స్థాయిలలో మొత్తం 1000 అయింది. సహస్రము అయిందన్నమాట. సహస్రాంశముల సమన్వయం. అంటే 3 స్థాయిలలో ఒక్కొక్క స్థాయిలో 7 విధములుగా ఈ సృష్టి వ్యక్తమవుతుంది. ఇది మనకి పురుష సూక్తంలో చెప్పేది. ఈ సృష్టి ఎలా వ్యక్తమవుతున్నది? ఎన్ని స్థాయిల్లో వ్యక్తమవుతున్నది? 3 స్థాయిలలో. ఒక్కొక్క స్థాయిలో 7 విధాలుగా. 7 3 21 అన్నట్టు. దానికి ఇప్పుడు ఇది కూడా మనం కలుపుకోవాలన్నమాట. ఈ 3 స్థాయిలకి సంబంధించి సహస్రము ఎలాగొచ్చింది మనకి? 1000. ఒక్కొక్క స్థాయిలో 10 విధం. అందుకే దశావతారములని మనం చెప్పుకునేది. దశావతారం. ఎన్నో అవతారాలున్నాయి. కానీ ప్రముఖంగా మనం ఏం చెప్తున్నాం? దశ. ఆ దశావతారములు. అట్లాగా 10, 10, 10, 1000 సహస్రము వస్తుంది. అట్లయు ఒకే తత్వము యొక్క వ్యక్తీకరణం. విశ్వమంతయు ఏంటన్నమాట? సహస్రాంశముల సమన్వయం. అంటే 1000తో కూడుకున్నది విశ్వం మొత్తము. అంటే 10 ఇంటూ 10 ఇంటూ 10. మొత్తం మళ్ళీ ఒకే తత్వము యొక్క వ్యక్తీకరణము. దేనికి యొక్క వ్యక్తమైన రూపిది? ఒకే ఒక వ్యక్తము. ఒకే ఒక తత్వము. పరమాత్మ తత్వము. దాని యొక్క వ్యక్తీకరణ. అది ఇంద్రియములకు నానాత్వము, దర్శనమునకు ఏకాంశం. మనం మన పంచేంద్రియాలతో చూస్తున్నామంటే దేనికి దానికి విడివిడిగా కనిపిస్తుంటాయి. ఈ సృష్టిలో మనం దేన్ని చూసినా గాని ఒకదానికొకటి సంబంధం లేకుండా అన్నీ అనేకత్వంతో భాషిస్తూ ఉంటుంది మనకి. భిన్నత్వంతో భాషిస్తూ ఉంటుంది. కానీ దర్శనము దాన్ని ఒక్కటిగా దర్శనం వచ్చేటప్పటికల్లా ఏకత్వం, ఏకాంశము. ఒక అంశమే ఉన్నది. ఒకటే ఉన్నది. ఈ ఒకటే అనేకమైంది. ఏకము అనేకమైనది అన్నది మనకు దర్శనానికి అట్లా వస్తుంది. ఇంద్రియాలకి మాత్రము నానాత్మంగా ఉంటుంది. కాబట్టి 2 కరెక్టే. 2 కూడా యథార్థమే. ఇంద్రియముల నుంచి మనము భూలోకంలో, స్థూల లోకంలో, స్థూల జగత్తులో ఉన్నాం మనం. కాబట్టి దానికి అనుగుణంగా మనం నడవాల్సిన పనుంది. మనం ఎక్కడ ఉంటే అక్కడ దానికి అనుగుణంగా మనం నడవాలి. మన జీవితాన్ని కొనసాగిస్తుండాలి. మనం ఎక్కడున్నాం? స్థూల జగత్తులో ఉన్నాం. స్థూల జగత్ అంటే అనేకత్వంలో ఉన్న విషయం అది. అయితే అక్కడ ఉంటూనే, అనేకత్వంలో ఉంటూనే ఈ మొత్తానికి ఆధారమైనటువంటిది ఏదైతే ఉందో ఆ పరమాత్మ తత్వము, ఏకత్వం, ఏకాంశం ఏదైతే ఉందో ఒకే అంశము దాన్ని దర్శిస్తూ మనం ఈ అనేకత్వంలో మన పనులు మనం చేసుకుంటూ ఉంటాం. ఇక్కడ పనులకేమీ అడ్డం రాదు మనకి. ఇది పైథాగరస్ ప్రముఖంగా బోధించింది. ప్లేటో కూడా పైథాగరస్ బోధనలనే ముందుకు తీసుకువెళ్ళాడు. నియో ప్లేటోనిస్టులు కూడా ఈ ప్లేటో చెప్పిన విషయాలనే ముందుకు తీసుకువెళ్తూ మరింత మెరుగ్గా వాళ్ళు చెప్పారు. నియో ప్లేటోనిస్ట్స్ అని. ఇట్లాగా ప్రపంచవ్యాప్తంగా తత్వానికి సంబంధించి, ఫిలాసఫీకి సంబంధించి ఈ విధమైనటువంటి ఆలోచన ధోరణి ఇట్లాగా ఉన్నది. ఇదంతా కూడా దేనికి? మొత్తము సమస్తము ఒకటి నుంచే వచ్చింది. ఒకడే ఇన్నిగా మారాడు అన్నదాన్ని నిర్ధారించారు వాళ్ళు. అది అంతకుముందు నుంచి అది ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళకి ఆ జ్ఞానము? ఎక్కడి నుంచి అందింది? అంటే భారతీయ సనాతన ధర్మం నుంచి. భారతీయ సనాతన ధర్మం కూడా అదే బోధిస్తూ ఉన్నది. ఇట్లు సృష్టితత్వమును అంకెల పరిణామమున సంకేతించి చెప్పుట హిందువుల పద్ధతి. ఇప్పుడు ఈ సనాతన ధర్మంలో కూడా, భారతీయ సనాతన ధర్మంలో కూడా ఇట్లాగ అంకెల్లో చెప్పే పద్ధతి ఉన్నది. సృష్టి తత్వాన్ని.
ఒకటి అనబడు ఏకత్వము. అది తనంతట తానే ఉన్నది గనుక స్వయంభువు. తన నుండి సృష్టి శక్తిని వ్యక్తము చేయను. అది ఏ బ్రహ్మ లేక పురుషుడు. అంటే సృష్టించగలిగే శక్తిని. దాన్నే పురుషుడు అంటాం. లేకపోతే బ్రహ్మ అంటాం. ఇట్లు ఒకటి రెండగును. ఈ ద్వంద్వము యొక్క సంయోగం వలన మూడవదేగు కార్య జగత్తు పుట్టును. ఇది ఏ విరాట్. ఈ మూడిటి సమన్వయమే అగోచరము, అనూహ్యము అను త్రయీ విద్య. దీని నుండి త్రిమూర్తి తత్వము సృష్టి స్థితి లయాత్మకమై వ్యక్తమగు. ఇందలి మూడు అంశములను బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా దర్శించారు. అంటే ఇక్కడ ఒక వ్యక్తులు ఉంటారని కాదు ఇక్కడ మనకి. ఆ శక్తిని ఈ పద్ధతిలో మనకి సంకేతంగా చెప్పారు. మనకు అర్థం అవటం కోసం వ్యక్తులుగా చెప్తే గాని మనకి త్వరగా అర్థం కాదు. సృష్టించే శక్తి ఉన్న వ్యక్తి ఒక ఆయన ఉన్నారు. సృష్టించే శక్తి ఉన్న వ్యక్తి ఆయన బ్రహ్మ. దీన్ని స్థితి చెందించగలగ శక్తి కలిగిన వాడు, దీన్ని అలాగా నిలపగలిగిన వాడు, అది అటు ఇటు పోకుండా జాగ్రత్తగా నిలపగలిగిన వాడు విష్ణు. విష్ణువుగా రూపొందించారు. విష్ణువుగా ఆయన సంకేతించారు. ఇక కొంతకాలానికి దాని సమయం వచ్చినప్పుడు నిర్దేశిత సమయము దాన్ని లయం చేయటం, మరలా ప్రళయంలోకి తీసుకువెళ్ళటం. అది దాన్ని శివుడు అన్నారు. శివుడిగా సంకేతించారు. లయకర్త అని. అంటే ఎంతో మొత్తానికి సంబంధించిన సృష్టికి సంబంధించినటువంటి బ్రహ్మాండమైన ఆ పనిని చేసేవాళ్ళు ఎవరున్నారు వాళ్ళని ఈ విధంగా మనకి సంకేతంగా చెప్పుకొచ్చారు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా దర్శించారు. అయితే మనకేంటంటే ఇట్లాగా ఒక వ్యక్తులుగా కాకుండా మామూలుగా ఇలా చెప్పుకున్నాను అనుకుంటే సైన్స్ పాఠం చెప్పుకున్నట్టు చెప్పుకుంటే మనలో ఆ స్పందన రాదు. ఆ అనుభూతి మనకి కలగదు. మనలాంటి వ్యక్తి అక్కడ కూడా ఉండే ఆయన అద్భుతంగా చేస్తున్నాడు. కాబట్టి మనకు ఆ శక్తి లేదు. ఆయనకు ఆ శక్తి ఉన్నది. కాబట్టి ఆయన్ని మనం ప్రార్థిస్తూ, ఆయన్ని ఆరాధిస్తూ, ఆయనలో చేరిపోవటం అన్నట్టుగా అలాగా చేస్తుంటే మనం అప్పుడు అనుభూతిని మనం పొందగలుగుతాం. అట్లా కాకుండా బ్రహ్మాండమైన సృష్టించే శక్తి ఒకటి ఉన్నది అంటే మనకి దాన్ని గ్రహించటానికి మన మన యొక్క మనసు చాలా పరిమితమైనది. మనం స్థూల లోకంలో ఉన్నాం కాబట్టి మన యొక్క మొత్తం దేహ వ్యవస్థ అంతా చాలా పరిమితులతో కూడుకున్నది. అందువల్ల మనం వీటిని గ్రహించాలంటే మనలాంటి వ్యక్తుల్ని అక్కడ తీసుకొచ్చి దానికి ప్రతీకగా ఈయన ఉన్నాడు, ఆ శక్తికి ప్రతీకగా ఈయన ఉన్నాడు, ఆ పని ఈయన చేస్తున్నాడు అని గనక మనం ఒక రూపాన్ని మనం పెట్టుకుంటే అప్పుడు మనకి త్వరగా అర్థం చేసుకోగలుగుతాం. మనలో ఆ అనుభూతి ఆయనలో తాదాత్మ్యం చెందటం ఆయనలో లయమైపోవటం అన్నట్లుగా అటువంటి వాటికి అవకాశం ఎక్కువగా ఉంటుందండి. శక్తులు అని చెప్పేదానికన్నా. అందుకని మనం భారతీయ సనాతన ధర్మంలో ఈ విధంగా వ్యక్తులతో మనకి సంకేతంగా చెప్పుకొచ్చారు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా దర్శించారు. అది 3. పరబ్రహ్మం ఇట్లు 3 విధములుగా వ్యక్తమై ప్రణవమందలి అకార ఉకార మకారముల సంకేతము చే తెలియబడుచున్నది. ఈ ముగ్గురికి ప్రతీక అంటే ఆ ఓంకారం యొక్క ప్రతీక ఈ ముగ్గురు అనమాట. ఓంకారంలో 3 భాగాలు ఉన్నాయి. అంటే 3 అక్షరాల యొక్క కలయిక అది ఓంకారం అన్నది. ఓం అని ఒక్కటే అంటున్నట్టుగా మనకు అనిపిస్తుంది కానీ అది ఆ ఊ మ ఆ ఊ మ కలిపినప్పుడు ఓంకారం ఏర్పడుతుంది. ఈ ఆ ఊ మాల యొక్క వ్యక్త రూపాలే ఇదిగో ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. అకార ఉకార మకారముల సంకేతము చే తెలియబడుచున్నది. వ్యక్తమై ఇంద్రియ గోచరమైన ఈ త్రిమూర్తి తత్వమునకు క్రిందుగా నుండి మానవులకు మనస్సు వ్యక్తమై ఆధారమవుతున్నది. అప్పటికి ఇంకా మనస్సు లేదు. ఇప్పుడు అవి అర్థం చేసుకోవడానికి మనస్సు ఒకటే ఏర్పడింది.
ఇట్లా ఒకదాని తర్వాత ఒకటి అలాగ వస్తూ ఉన్నాయి. అంటే 4 వచ్చింది ఇప్పుడు. అటు పైన శరీరము లేక వ్యక్త రూపం ఏర్పడి ద్రవ్య ధర్మములు, బీజ ధర్మములు, ప్రాణ ధర్మములు వ్యక్తము. ఈ మొత్తమే త్రయీమయుడగు పురుషుడు. దీనిని గూర్చియే దీనిని గూర్చియే బ్రాహ్మణుడు ప్రణవమును 3 పాదములు గల గాయత్రిని దర్శించుటకు నిత్యము వేదమును అధ్యయనము చేయవలెనని మనుస్మృతి చెప్పుచున్నది. బ్రాహ్మణుడు ఇవి గుణానికి సంబంధించింది, కులాలకి సంబంధించింది కాదు. ఇది గుణము. భగవద్గీతలో స్పష్టంగా చెప్పారు ఇది. 4 గుణములున్నాయి. 4 గుణములు, 4 వర్ణములు. ఆ గుణాన్నే వర్ణముతో చెప్పారు. వర్ణము అంటే గుణము. 4 వర్ణాలు ప్రధానంగా ఉంటాయి మన మానవ జాతికి సంబంధించి. ఈ మానవ జాతి సమస్తము ఏదో ఒక వర్ణానికి సంబంధించిందిగా ఉంటుంది. అంతేగాని ఒక దాంట్లో పుట్టిన వాడికి దాన్ని మనం కులం అనే పేరుతో పెట్టుకునేటప్పటికల్లా ఆ కులం దేనికి పెట్టుకున్నాం? మన యొక్క బంధుత్వాలకి, ఇతరులతో మనం వ్యవహరించడానికి వీలుగా, అంతవరకే గాని అది అసలైన వర్ణము కాదది. ఆ వర్ణం అక్కడ ఉంది గాబట్టి, దానికి సంబంధించి కొంత లక్షణము మనం ఇక్కడ చేస్తున్నాం గాబట్టి, ఆ కులం పేరు ఇక్కడ పెట్టుకున్నాం మనం. కులంగా పెట్టుకున్నాం. కులము అని. బ్రాహ్మణ కులము, క్షత్రియ కులము, వైశ్య కులము, శూద్ర కులము. కానీ ఉన్నవి ఏంటన్నమాట వర్ణం. ఆ వర్ణము దగ్గరికొచ్చేటప్పటికల్లా ఏంటన్నమాట బ్రాహ్మణత్వం. అంటే బ్రహ్మజ్ఞానము కొరకు పరితపించేవాడు. బ్రహ్మజ్ఞానము కొరకు అన్వేషించేవాడు. బ్రహ్మగా మారిపోవటానికి ప్రయత్నం చేసేవాడు. ఈ సమస్తముందు బ్రహ్మని దర్శించేవాడు. ఆ విధంగా అట్లాగా ఉన్నవాడు ఎవడైతే ఉన్నాడో వాడిని బ్రాహ్మణుడు అంటారు. అది ఎవడైనా కావచ్చు. ఈ 4 వర్ణాల్లో ఏ వర్ణంలో నుంచైనా రావచ్చు వాడు. అంటే ఈ కులాల్లో ఈ 4 కులాలు ప్రధాన కులాలు. ఇక మనం ఎన్ని పేర్లు చెప్పుకున్నా గానీ దీంట్లో భాగాలే అవుతాయి తప్పితే ఇంక వేరేగా ఏమి ఉండదు. ఇటువంటి ఎన్ని వందల కులాలున్నా గాని, ఆ వందల కులాల్లో వాళ్ళల్లో ఎక్కడ ఏ కుటుంబంలో ఎవడున్నా గాని, వాడు బ్రహ్మజ్ఞానం గురించి అన్వేషణ మొదలైంది అంటే వాడు బ్రాహ్మణుడు. ఆ బ్రాహ్మణుడు ప్రణవమును 3 పాదములు గల గాయత్రిని దర్శించుటకు నిత్యము వేదమును అధ్యయనము చేయవలెనని మనుస్మృతి చెప్పుచున్నది. అంటే ప్రణవాన్ని, ఓంకారాన్ని ఇంకొంచెం వివరంగా 3 పాదములు గల గాయత్రిగా. గాయత్రి అంటే మనం 4 పాదములుగా చెప్పుకుంటాం కదా! ఈ 3 పాదములుగా అంటే ఒక్కొక్క పాదంలో 8 అక్షరాలతో 3 8లుగా. ఆ పద్ధతిలో ఆ, ఆ, ఉ, మా అనే పదాలేమున్నాయో వాటికి వ్యక్త రూపంగా ఉన్నటువంటి ఆ 3 పాదాలు ఉన్నటువంటి గాయత్రిని దర్శించాలి. అప్పుడు ఈ సమస్తం ముందు ఆ గాయత్రి మాత దర్శనమిస్తుంది మనకి. అప్రతర్క శక్తి గల పురుషుడే ఈ విశ్వమును సృష్టించి పరతత్వమునందు తిరోధానమై అంతర్యామిగా నుండెను. తమసావృతమైన ఆదితత్వములోనికి సృష్టి అంతమున లీనమై అచింత్య స్థితిలో నామరూపరహితమై ఉండును. మరలా సూక్ష్మ ప్రకృతి ధర్మముల సంయోగమంది వృక్ష జంతు బీజములుగా ప్రవేశించి నూతన రూపమును అందుచుండు. ఇట్లు మేల్కాంచుట తనలోనికి లీనమొకటను అంశములచే సృష్టి లయములను జడ చేతనములను అతడు కల్పించుచుండు. మనుస్మృతిలో ఉన్న విషయం ఇది. పైథాగరస్ చెప్పిన ఏకత్వము, ఆది ద్వంద్వము, త్రయీ విద్య, వ్యక్త అవ్యక్తములు అను వారిని పరిశీలించిన వానికి అతని ఉపదేశములు ఎచ్చట నుండి అతనికి సంక్రమించినవో అవియే సోక్రటీస్,
ప్లేటోలకు ఎట్లు సంక్రమించినవో అనునంశము స్పష్టపడు. ఎందుకంటే అసలైన జ్ఞానం ఎక్కడ ఉందో, దాని యొక్క ఆ మూలమైనటువంటి జ్ఞానం ఎక్కడ ఉందో అది చెప్పకపోతే మళ్ళీ మనము ఇక ఇదేమో అక్కడి నుంచి వచ్చిన జ్ఞానం ఇది. పైథాగరస్సు గాని, ఆయన శిష్యులైనటువంటి సోక్రటీసు, ప్లేటోలకు గాని ఎక్కడి నుంచి వచ్చింది అంటే భారతీయ దర్శనం. భారతీయ దర్శనం, వేద దర్శనం. అప్పుడేమవుతుంది అందరి దృష్టి ఈ వేదం ఏంటి మరి వాళ్ళకే ఇంత జ్ఞానాన్ని కలగజేసిందే ఇది. అటువంటప్పుడు ఇది దీంట్లో ఏముంది అని చెప్పి దీన్ని పరిశీలించడానికి అసలైన మూలం ఇది. మనం ఈ పైథాగరస్సు, ప్లేటో, సోక్రటీసు వీళ్ళందరూ ఏంటి, పైథాగరస్సు ఒక కాండము అనుకుంటే, మనం చెట్టు యొక్క కాండం అనుకుంటే దాని యొక్క కొమ్మలు. ఈ సోక్రటీసు, ప్లేటో, ఆ తర్వాత వచ్చినటువంటి స్ట్యూపస్ అని గాని, ఇంకా కొంతమంది తత్వవేత్తలు ఇట్లాగా అనేక కొమ్మలుగా వీళ్ళంతటికి మూలము పైథాగరస్సు కాండము వరకే. మరి ఆ కాండానికి మూలము వేర్లు భారతీయ దర్శనం, భారతీయ వేద దర్శనం, సనాతన ధర్మం. అది మూలం. ఆ మూలాన్ని మనం పరిశీలిస్తే గాని ఈ సృష్టి యొక్క అసలు విషయం మనకు బోధపడదు. ఉన్న పరిస్థితిని వివరిస్తూ వస్తుందన్నమాట కి. ఇప్పుడు అప్పటికి ఈ విషయాల పట్ల ఇటువంటి అవగాహన లేదు, ఇప్పటికీ లేదు. ఇప్పుడు ఇంకా దూరం అయిపోయాం. అసలు భారతీయులకి ఏమీ తెలియదు అన్నట్టుగానే మనకి ఇంకా పూర్తిగా ఇంకా దూరం అయిపోయాం. అప్పుడు కొంతన్నా ఉంది, ఇప్పుడు అసలు అది కూడా లేకుండా పోయినట్టుగా అయిందన్నమాట. పూర్తిగా విదేశాల వాళ్ళకి ఇటు శాస్త్ర సాంకేతిక రంగం చూద్దామంటే ఫలానా విషయం ఎవరు కనిపెట్టారు అంటే ఓ జర్మనీ శాస్త్రజ్ఞుడు, లేకపోతే అమెరికన్ శాస్త్రజ్ఞుడు, ఆ యూరప్ లో ఉన్నటువంటి శాస్త్రజ్ఞుడు, ఇట్లాగా ఆ పేర్లు వస్తాయి. కొన్ని మతం గురించి చెబుదామంటే అది మళ్ళీ పాశ్చాత్య దేశాలకి సంబంధంగానే ఉంటాం. ఈ భారతదేశానికి సంబంధించి అసలు ఏమాత్రం ఏమీ సంబంధం లేదన్నట్టుగా, ఇది ఏమి తెలియదు అన్నట్టుగా అలాగ తీసుకొస్తున్నారు. అందుకని ఈమె ప్రధానంగా ఈ మొత్తానికి మూలం. ఇంతమంది తత్వవేత్తలు, వీళ్ళ యొక్క సిద్ధాంతాలు అన్నిటికీ మూలం ఎక్కడ ఉంది? భారతీయ వేద దర్శనము, భారతీయ దర్శనం మూలం అది. అక్కడి నుంచి ఇలాగా కొమ్మలు, రెమ్మలు, కాండం అలాగా వచ్చినాయి. ఆమె ఉపోద్ఘాతంలో ఐసిస్ అన్వేల్లో మొట్టమొదటిసారిగా ప్రపంచానికి పరిచయం చేసిందనమాట. ఎందుకంటే ఇది ప్రాథమికంగా ఇది చెప్పిన తర్వాత అప్పుడు సృష్టి రహస్యాలకి సంబంధించి మొత్తం వివరాలు అప్పుడు అందుబాటులోకి తీసుకొచ్చారనమాట సీక్రెట్ డాక్టర్ ద్వారా. ఇవి కూడా ఎక్కడ ఉన్నాయంటే భారతీయ దర్శనంలో ఉన్నట్టుగా. ముందు దాని యొక్క విషయాన్ని, అది మూలముగా ఉంటూ మిగతా దాని నుంచి మొత్తం వచ్చింది ప్రపంచవ్యాప్తముగా. దానికి సంబంధించిన వివరణలే ఇవన్నీ. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా వివరిస్తూ కొన్ని సిద్ధాంతాలని ప్రతిపాదించారు, చెప్పుకుంటూ వచ్చారన్నమాట. ఇంకా గ్రీకు ఋషుల గురించి అంటే వీళ్ళ తర్వాత వాళ్ళు పైథాగరస్, సోక్రటీస్, ప్లేటో, వీళ్ళ తర్వాత వాళ్ళ యొక్క సిద్ధాంతాలు ఎట్లాగా చెప్పారు ఏంటి అవి మనం రేపు తెలుసుకుందాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహిం మహిషాః. ఓ బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు.
లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓపికగా ఉన్నటువంటి సోదర సత్యాన్వేషక బృందమునకు ధన్యవాదములు. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సార్ రికార్డ్ ఆపేసారు సార్. ఆపేస్తా.